సో ఏ ఏజ్ వాళ్ళు ఏం చేయాలి? ఈజ్ దేర్ రెస్ట్రిక్షన్? It's not necessary to, do strength training. Some or the other activity, ఏదొకటి దాంతో స్టార్ట్ చేసి స్లోగా ఈవెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ దెర్ ఇస్ లైక్ బిగినర్ లెవెల్. దెన్ స్లోగా కూర్చొని వితౌట్ బాడీ వెయిట్స్ చాలా సపోర్టెడ్ అసిస్టెడ్ దాంట్లో నువ్వు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి I was like we were discussing, how one of my friend told me not to lift more weights. What is this gender inequality in weight training? How does that even work? ఐ టోటలీ గెట్ ఇట్. సో ఏమైందంటే అమ్మాయిలు దే న్యాచురలీ లిల్ బిట్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ మెన్, అబ్బాయిలేమో దే గుడ్ అట్ స్ట్రెంగ్త్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ జెండర్ బయస్ థింగ్, యాజ్ అ హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ టు ఫంక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నమస్కారం, స్వీట్ అండ్ సోర్ మన మొట్టమొదటి తెలుగు ఫిట్నెస్ పాడ్కాస్ట్కి తిరిగి స్వాగతం. ఇది నేను ప్రియా ఫ్రమ్ హైదరాబాద్. దిస్ ఇస్ కోచ్ మోనాలిసా ఫ్రమ్ విశాఖపట్నం. హాయ్ మోనా, వర్కౌట్స్ ఎలా నడుస్తున్నాయి? ఏం సంగతులు? ప్రియా, వర్కౌట్స్ చాలా హెక్టిక్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి కార్డియో, దాంతోపాటు వాకింగ్, వర్కౌట్స్ అసలు ఎంత కష్టమవుతుంది తెలుసా నాకు మేనేజ్ చేసుకోవడానికి. అవును, నా సంగతి పక్కన పెట్టు, నీ వర్కౌట్స్ ఎలా అవుతున్నాయి మధ్య? ఏం చెప్పమంటావు మోనా? నిన్న వెయిట్ ట్రైనింగ్ చేసి ఇంటికి వస్తుండే కింద మన ఈ బట్లారి సాంకులు ఉంటారు కదా మా ఇంటి ఎదురుగా. ఎవరు పొట్ట బట్టదల అయినా ఫస్ట్ ఫ్లోర్? సో హీ కేమ్ అండ్ హీ వాస్ లైక్, ఏంటమ్మా ప్రియా నువ్వు ఏంటి వెయిట్ చేస్తున్నావు ఏంటి, నువ్వు ఇట్లా చేయకూడదు, యోగా చేయి, కార్డియో చేయి, జుంబా చేయి, అది అని చెప్పి ఏదో చెప్పాడు అనమాట. వినలేక వినేసి ఇంటికి రాగానే I know it's all not true, but like somehow in my head I was like, am I doing this right అన్న డౌట్ వచ్చింది. సో ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పుడు, నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్న నాకే డౌట్స్ వస్తున్నాయి అంటే, ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు ఏమనిపిస్తుంది ఏంటో. లైక్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? చాలా కరెక్ట్ టాపిక్ మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఎంతమందికి డౌట్ ఉంటుందంటే, నాట్ జస్ట్ యూ, ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రోగ్రెస్ అవుతున్నారు ఒక స్ట్రీమ్లో అంటే వచ్చి ఏదో ఒకటి చెప్తారు. అమ్మా నువ్వు అమ్మాయి కదా, యోగా చేయొచ్చు కదమ్మా, ఎందుకు హ్యాండిల్ పెంచేయడం అబ్బాయిలాగా అని. లేకపోతే అబ్బాయిల దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు యోగా చేయొద్దు, లేకపోతే నువ్వు స్ట్రెచ్చింగ్ ఏం చేయొద్దు, అదంతా ఆడపిల్లలకి, నువ్వు వెళ్ళి జిమ్కి వెళ్ళు, లేకపోతే ఫిట్గా అవ్వు, మసిల్స్ పెంచుకో. సో ఏంటంటే మనకి ఇన్ని వెరైటీ ఆప్షన్స్ ఉంటే అసలు ఏంటి, ఏది కరెక్ట్, ఏది మంచిది, ఏది స్పెషాలిటీ ఏంటి, లేకపోతే ఒకదానికి ఇంకొకటి రీప్లేస్ చేయగలమా అనే డౌట్స్ అసలు చాలామందికి వస్తాయి, ఇంక్లూడింగ్ యూ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. నేను కూడా నాకు స్టార్టింగ్లో వచ్చేది అంటే, నేను ఫస్ట్ యోగా కొన్నాళ్ళు చేసిన తర్వాత అయ్యో నేను స్ట్రెంగ్త్ పార్ట్ మిస్ అవుతున్నాను, లేకపోతే స్ట్రెంగ్త్ కొన్నాళ్ళు చేసిన తర్వాత అయ్యో మొబిలిటీ తగ్గుతుంది. సో అలాంటి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మేజర్లీ ఏంటంటే దేని ఆస్పెక్ట్ దానికి ఉంటుంది. ఇప్పుడు నువ్వు బాగా స్ట్రెచ్ చేసినోడికి వెళ్ళి ఇంత వెయిట్ లిఫ్ట్ చేయమని చెప్తే ఆడికి చాలా కష్టం అవుతుంది. వెయిట్ లిఫ్ట్ చేస్తున్నోడికి ఫార్ షూర్ నువ్వు అడుగు, ఒక ట్రెక్కింగ్కి వెళ్ళి కొండ ఎక్కుమను, ఎంత అలిసిపోతాడు తెలుసా, మోర్ దెన్ లైక్ అ నార్మల్ పర్సన్, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఆర్ సంబడి హూ డస్ జుంబా అండ్ స్టఫ్ లైక్ దాట్. సో ఏంటంటే ఒక్కొక్క ఫిజికల్ యాక్టివిటీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ ఫస్ట్. యోగా ఇస్ బేసిక్లీ ఫర్ యువర్ నీకు మసిల్ స్ట్రెచ్చింగ్కి, ఇన్ జనరల్ లైక్ బాడీ ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ హెచ్ఐటి కమ్స్ అండర్ కార్డియో. హెచ్ఐటి థ్రెడ్మిల్, రన్నింగ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైక్ హై ఇంటెన్సిటీ, తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ ఇంటెన్సిటీ, ఎక్కువ క్యాలరీస్. ఇలాగా మనం కుక్కల్లాగా చూడు అలిసిపోతాం చూడు, దట్స్ బేసికలీ లైక్ హై ఇంటెన్సిటీ కార్డియో. అండ్ దెన్ అది కాకుండా లైక్ ఇన్ జనరల్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ దేనికి అవసరం అంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ మెటబాలిజం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ విచ్ టెల్స్ నువ్వు ఫుడ్ తింటే నువ్వు క్యాలరీస్ ఎలా బర్న్ చేయగలవు, దాంతోపాటు నీ బోన్ హెల్త్ ఎలా ఉంటుంది, ఓవరాల్ నీ జాయింట్స్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఫంక్షన్ చేయగలవు. సో ఇన్ జనరల్ స్ట్రెంగ్త్ అండ్ బాడీ కండిషనింగ్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల యూజువల్గా మనుషులు ఏమనుకుంటారు, చాలా సాఫ్ట్ అండ్ సటిల్గా ఉంటుంది కాబట్టి అమ్మాయిలు యోగా చేయాలి, ఇంకొంచెం కష్టపడిపోతుంటారు కాబట్టి అబ్బాయిలు కండలు పెంచేయాలి, అండ్ దట్స్ ప్రిటీ కామన్. సో నువ్వేమీ కంగారు పడద్దు. ఐ మీన్ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ చైన్ ఫిట్నెస్ సెంటర్స్ కూడా వచ్చేసాయి అనమాట. లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ దే హావ్ బికమ్, అండ్ దే ఆర్ ఆఫరింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్
అండ్ కొన్ని ఆఫర్స్ ఎట్లా ఉంటాయంటే నీకు 5 days ఫ్రీ వర్కౌట్స్ ఇస్తాము, యూ కెన్ డూ యాజ్ మెనీ వర్కౌట్స్ యాజ్ యూ మెంట్. అలాంటి కైండ్ ఆఫ్ వెన్ దే ఆర్ స్టార్టింగ్ టు డూ దాట్, జనాలకి ఏమైపోతుంది, ఆ 5 రోజులు ఒక 3 వర్కౌట్లు రోజుకి చేసేస్తారు, ఆ తర్వాత అలసిపోయి పడిపోతూ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఐ ఫీల్ లైక్ కొంచెం ఆ టాక్సిసిటీని తీసుకొస్తుంది ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఆల్సో ఫర్ పీపుల్ హూ డోంట్ ఈవెన్ నో వాట్ దే వాంట్ డూ. అసలు ప్రోగ్రెస్ రావాలంటే డూ యూ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ ఆర్ డూ యూ హ్యావ్ టు స్టిక్ టు వన్ థింగ్? లైక్ హౌ డస్ దాట్ వర్క్? దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. జనరల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరికైనా ఈజీగా బోర్ అయిపోతాం మనం ఏం చేసినా కూడా. అందరూ నువ్వు ఒక్కరిదాన్ని అనుకుంటావు, ఎవ్రీబడి వాంట్స్ అ రొటీన్ అండ్ వెన్ దే హ్యావ్ అ రొటీన్ దే ఫీల్ లైక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రొటీన్. దట్స్ లైక్ బేసిక్ హ్యూమన్ సైకాలజీ. మనం ఈజీగా ఒకటే ఎక్సర్సైజ్ చేసి రిపీటెడ్గా బోర్ అయిపోతాం కాబట్టి యూజువల్గా ఇట్స్ అ క్లెవర్ టాక్టిక్ బేసిక్లీ. ఒక మల్టిపుల్ డైమెన్షన్స్లో పెట్టి సి యూ కెన్ డూ దిస్ అండ్ దిస్ అండ్ దిస్. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఒక షెఫ్ వై ఈస్ హీ గుడ్ అట్ కుకింగ్, లేకపోతే ఒక టీచర్ ఆర్ డాక్టర్ వై ఈస్ హీ ఆర్ షీ గుడ్ అట్ దట్? బికాస్ దే కీప్ రిపీటింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అంతే సేమ్ థింగ్ ఈ వర్కౌట్స్లో కూడా. ఒకరోజు మనం యోగా, ఒకరోజు కార్డియో, ఒకరోజు స్ట్రెంగ్త్, ఇంకొక రోజు ఇంకొకటి ఏదో చేస్తే ఇట్ విల్ జస్ట్ బీ all over the place. So ఏంటంటే it's always ideal for you to stick to 2 to 3 things. ఎందుకంటే మన ప్రతి ఒక్కరు ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, మొబిలిటీ, ఎండ్యూరెన్స్ అన్నీ కేర్ తీసుకోవడం కష్టం. సో అట్లీస్ట్ లైక్ 2 to 3 థింగ్స్ పిక్ చేసుకొని యూ హ్యావ్ టు కీప్ రిపీటింగ్ ఇట్ ఓవర్ వీక్స్. సో యూజువల్గా అలా ప్రోగ్రెస్ తెలుస్తుంది. సో ఏంటంటే ఒకరోజు 20 స్క్వాట్స్ చేస్తాం, నెక్స్ట్ డే ఇంకోటి ఏదో స్ట్రెచింగ్ చేస్తాం, నెక్స్ట్ డే ఇంకోటి ఏదో చేస్తాం, ఆ నెక్స్ట్ వారం ఇంకోటి ఏదో చేస్తాం. ఇట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్, ఫ్యాసినేటింగ్, 10 మందిని కలొచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 1 month క్రితం ఎంత ప్రోగ్రెస్ అయ్యాను ఇప్పుడు వర్సెస్ నువ్వు చూసుకుంటే అసలు ఏంటి, ఎక్కడ నేను ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయాను, లేకపోతే ఎక్కడ నేను ఎఫర్ట్స్ పెట్టాను, ఎక్కడ బాగా ఇంప్రూవ్ అయ్యాను అనేది చాలా ఇట్ బీ లైక్ కయాటిక్. అర్థమే కాదు. అండ్ ఆల్సో అసలు ఏమైందంటే ఒక రోజు ఇచ్చేసి ఇంకో రోజు వచ్చేసి వాటికి ఎక్కడో జాయింట్లు పెట్టడం, కింద పడిపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఒక్కసారి అండ్ ఐ ఫీల్ లైక్ చాలా వరకు కొన్నిసార్లు మనం తెలియని, ఇప్పుడు బాక్సింగ్ ఒక రోజు చేస్తా, బాక్సింగ్ నాకు మొత్తానికే రాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ ఓ రోజు చేస్తారు, దానికి దీనికి సంబంధం ఉండదు. ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో నేర్చుకున్నాను కూడా కాదు, ఏదో పీకుతున్నా అంటే ఏదో పీకుతున్నా అన్నట్టే ఉంది. సో యా, సో ఐ థింక్ లైక్ యూ సెడ్ ఒకటే థింగ్ రిపీటెడ్గా రెగ్యులర్గా చేయడం అనేది ఈజ్ లైక్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వెయిట్ ట్రైన్ లైక్ యూ జస్ట్ సెడ్ వెయిట్ ట్రైనింగ్ కొన్ని చూస్ చేసుకొని అదే కంటిన్యూ చేయాలి అని చెప్పి, లైక్ వాట్ ఆర్ దీస్ కాంబినేషన్స్? ఐ సీ దట్ వెయిట్ ట్రైనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ద అదర్ థింగ్, ఎట్లా ఉండాలి? నన్ను అడిగితే కార్డియో ఇట్స్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి, ఎందుకంటే జస్ట్ ఫర్ లంగ్స్ హెల్త్. అది ఎనీ ఫార్మ్ ఆఫ్ కార్డియో అవచ్చు, నీకు థ్రెడ్మిల్ అవని, అవుట్డోర్ రన్నింగ్, HIIT, జుంబా, వాట్ ఎవర్ యూ లైక్. దాంతోపాటు దే షుడ్ బి అన్ ఆస్పెక్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అండ్ ద అదర్ ఆస్పెక్ట్ ఈస్ మొబిలిటీ అండ్ స్ట్రెచింగ్. సో ఈ 3 కాంబినేషన్స్లో ఇఫ్ యూ టచ్ అప్ ఆన్ ఇట్ ఈచ్ వీక్, సో ఏంటంటే ప్రాబ్లీ ఒక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 4 times in a week, దాంతోపాటు కార్డియో యూ కెన్ పుట్ 2 to 3 times in a week అండ్ స్ట్రెచింగ్ 2 to 3 times in a week. సో ఇలాగ కాంబినేషన్ నుండి సేమ్ ఇదే రిపీట్ చేస్తే you'll get good at stretching, you'll get good at your cardiovascular health and you'll keep getting good at strength as well. And ఇవన్నీ కూడా ఇంటర్రిలేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 kilos లిఫ్ట్ చేస్తున్నావు స్క్వాట్లో, నువ్వు తొందరగా అలిసిపోయి అదే కార్డియో ఇంక్లూడ్ చేసి నీ కార్డియో ద్వారా నీ లంగ్స్ ట్రైన్ అయ్యి మళ్ళీ నువ్వు స్క్వాట్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు లిఫ్ట్ మోర్ వితౌట్ గోయింగ్ బ్రెత్లెస్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంటర్రిలేటెడ్. ఇట్స్ బెటర్ టు కంబైన్ స్ట్రెచింగ్ విత్ మొబిలిటీ అండ్ దాంతోపాటు కొంచెం స్ట్రెంగ్త్, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెంగ్త్, అండ్ దాంతోపాటు ఎనీ ఫార్మ్ ఆఫ్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ. ఒక లేమన్ లాంగ్వేజ్లో ఏం చేయాలో కొంచెం చెప్తే మేము కూడా ఆనందిస్తాం. సో బేసిక్గా ఏంటంటే ఒకటి బాగా చెవట పట్టేది, ఒకటి బాగా కంటలు వచ్చేది, ఇంకోటి బాగా స్ట్రెచ్ అయ్యి కొంచెం శవాసనం అండ్ దెన్ రిలాక్సింగ్ మొబిలిటీ కైండ్ ఆఫ్. Correct. So then a lot of people talk about also the energy you spend in the day కదా. సో ఏం చేస్తానంటే మొన్న చూసాను మా స్టాండింగ్ డెస్క్స్ అని వస్తున్నాయి, కొనేద్దాం అనేదాకా వెళ్ళిపోయా నేను. ఇంకా ఇప్పుడు నేను నుంచి పని చేసేయాలి, స్టెప్స్ ఫినిష్ చేసేయాలి, అట్లున్నాయి అనమాట సిచ్యువేషన్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దోస్? ఆర్ దే రియలీ
లైక్ అది నెసెసరీ ఆర్ మ్యాండేటరీ? Okay, so I guess నేను recently I've seen an ad where there's like a woman will be working over a laptop and like below they're like walking on a treadmill and stuff like that. Or లేకపోతే I guess even we did something like Netflix and move challenge గుర్తుందా? Yeah, we were like seeing Netflix and just moving. నన్ను అడిగితే movement is always better. బట్ దీస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ నీకు ఎలాంటి ప్రోగ్రెస్ కావాలి. ఇప్పుడు నువ్వు స్టెప్స్ ఫినిష్ చేయాలో లేకపోతే ఒక బిగినర్కో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ మచ్ బెటర్. కానీ ఇఫ్ యు ఆర్ అన్ ఇంటర్మీడియట్ పర్సన్ ఆల్రెడీ స్టార్ట్ చేసావు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాలంటే ఇట్స్ బెటర్ టు డూ వన్ థింగ్ అట్ ఎ టైమ్. ఇప్పుడు నువ్వు అవుట్డోర్ వెళ్ళి ఒక కార్డియో చేసిన సెషన్ రాదర్ దెన్ నువ్వు యూనో ఆఫీస్ మీటింగ్స్ మధ్యలో కింద నడుస్తూ ఇస్ టూ డిఫరెంట్ థింగ్స్. నీకు ప్రోగ్రెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లినేషన్ పెట్టుకోలేవు, నువ్వు పరిగెట్టలేవు, లేకపోతే ఎంత చేయలేవు. కానీ నీకు జస్ట్ ఒక వాకింగ్ ఆస్పెక్ట్ అయితే ప్రాబ్లీ యూ కెన్ డూ దట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ యూనో లైక్ గో టు అన్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్ థింగ్స్ సెపరేట్. నన్ను అడిగితే మల్టీ టాస్కింగ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్ బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ 100% ఇవ్వం అనమాట. సగం కొంచెం 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 అలాగ ఇస్తూ ఉంటాం. రాదర్ దెన్ దట్ ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ 100% వెన్ యూర్ వర్కింగ్, అది అయిపోయిన తర్వాత అవుట్డోర్ వాక్ వెళ్ళినప్పుడు ఇదిగో మనలాంటి స్వీట్ అండ్ సో పాడ్కాస్ట్ లాంటివి పాడ్కాస్ట్లు వినొచ్చు. యూ కెన్ యూనో గెయిన్ నాలెడ్జ్. సీరియస్లీ దట్స్ అ వెరీ యూనో ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ కదా. Just like it is true. Everybody listen to only us. And if you ask me, all of these are marketing tricks. And also like how to sell the products. Yeah. When you are weight training, 3 like full body sessions, splits antaru. What does even a split mean? యూజువల్గా నువ్వు చూస్తూ ఉంటే ఎవరైనా లైక్ కొంతమంది అబ్బాయిలు అంటారు ఈ రోజు నేను బైసెప్లు కొడుతున్నాను, చెస్ట్ కొడుతున్నాను. ఏం కొడేస్తున్నారు రే? ఓ దట్స్ ప్రిటీ కామన్, లైక్ మన నాట్ జిమ్ లాంగ్వేజ్ అనమాట. వీళ్ళు కొడుతున్నారు అన్న ఇది వైజాగ్ లాంగ్వేజ్ మేడం విశాఖపట్నం. So basically you'll see like people in a rusted gym like you know hitting stuff, literal hitting kottadam. So yeah. Keeping jokes apart, normal ga aithe you'll see multiple splits. One split is full body and other split is upper lower, and then other split is in general pull push and then legs. So ఇది ట్రెడిషనల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. నార్మల్ నీకు ఫంక్షనల్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దట్ విల్ బీ డిఫరెంట్. దే హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ కార్డియో అండ్ స్ట్రెంగ్త్. కానీ దీనికి యూజువల్గా స్ప్లిట్స్ ఉంటాయి. దట్ దే విల్ హ్యావ్ ప్రీ డిజైన్ వర్కౌట్స్. సో దీనికి ఏంటంటే బిగినర్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ వన్ ఫుల్ బాడీ. సో ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ బిగినర్ ఒకరోజు బైసెప్, ఒకరోజు యాబ్స్, ఒకరోజు బ్యాక్ చేస్తే సో నువ్వు బైసెప్ 7 daysకి ఒకసారి ట్రైన్ చేసావు, మళ్ళీ నెక్స్ట్ డే 7 daysకి ఒకసారి ట్రైన్ చేసావు. సో నువ్వు ఒక 1 monthకి బైసెప్ 4 times ట్రైన్ చేస్తావు. అదే ఫుల్ బాడీ 4 sessions పెట్టుకున్నావు అనుకో, బైసెప్ నువ్వు 4 times ట్రైన్ చేస్తావు 1 week. 4 into 3 12 times ట్రైన్ చేస్తావు. సో ఫ్రీక్వెన్సీ బాగుంటుంది, ప్లస్ నీ సోర్నెస్ తక్కువ ఉంటుంది. అంత ఇంటెన్సిటీ కూడా వెళ్ళకల్లా. ఇప్పుడు జస్ట్ లైక్ లోవర్ టు అప్పర్ బాడీ టు కోర్ 2 sessions, 2 exercises అని పెట్టుకున్నాను అనుకో ఫుల్ బాడీలో, ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అ బిగినర్ నుంచి ఒక 2-3 months అయ్యింది స్టార్ట్ చేశాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే దట్స్ వెన్ ఇంటర్మీడియట్ క్యాన్ షిఫ్ట్ టు అప్పర్ లోవర్ ఇస్ అ గుడ్ స్ప్లిట్. సో అది యూ క్యాన్ ప్రోగ్రెస్ ప్రిటీ వెల్ ఇన్ దట్. దాంట్లో ఇంకా ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డెప్త్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో ఫర్ పుష్. సో బేసిక్లీ పుష్ అప్స్, పుష్ మూవ్మెంట్స్ అన్నీ ఒకసారి, అండ్ దెన్ పుల్ మూవ్మెంట్స్ అన్నీ, నీకు పుల్ అప్స్, నీకు డెడ్ లిఫ్ట్, లేకపోతే రో పుల్ మూవ్మెంట్స్ అన్నీ ఒకసారి, అండ్ దెన్ లెగ్స్, జస్ట్ లైక్ లెగ్స్లో నీకు డిఫరెంట్ మసిల్స్ అన్నీ ఒకసారి. యూ కెన్ డూ దిస్ స్ప్లిట్ యాజ్ వెల్. సో ఏంటంటే ఎంత అడ్వాన్స్డ్ అవుతే అంత ఇన్ డెప్త్ చేయొచ్చు. బట్ ఇట్స్ నాట్ నెసరీ టు డూ ఓన్లీ హిట్ బైసెప్స్ 1 day or chest 1 day. That's like it's lack of science actually. Like a lot of men also do that, kani it's out of science knowledge. So I keep seeing people doing all this exercise, and also I think that's more advanced level of training is what I feel, when you're like training each and every muscle of your body. ఇంట్రెస్టింగ్. కానీ మన వాళ్ళంతా మొదలు పెట్టేటప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ ఫుల్ బాడీ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి పాయింటర్. యా, అండ్ నువ్వు ఫుల్ బాడీ అంటే నాకు కరెక్ట్గా గుర్తొచ్చింది వన్ వెరీ యాప్ట్ దిస్ థింగ్. ఏంటంటే ఎవరైనా
దెన్ జనరల్ థింగ్ దిల్ బి లైక్ కోచ్ నాకు పొట్ట ఎక్కువ ఉంది, జస్ట్ యాబ్స్ చేస్తాను అంతే, మిగిలిన ఎక్సర్సైజ్ వద్దు. లేకపోతే ఇదేంటి నాకు కాళ్ళు ఎక్కువ ఉన్నాయి, స్పాట్ రిడక్షన్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే నాకు కాళ్ళు ఎక్కువ ఉన్నాయి, లెగ్స్ మాత్రం ఒక బాగా ఎక్కువ చేద్దాం, అప్పర్ బాడీ యాబ్స్ చేయకపోయినా పర్లే. ఇలాంటివి అంటే నీకు బాడీలో మిగిలిన పార్ట్స్ కూడా ఉన్నాయి కదా, స్ట్రెంగ్త్ అన్నది ఒకటి ఉంటుంది, నాట్ జస్ట్ ఓన్లీ అపియరెన్స్, దెర్ ఇస్ సమ్ స్ట్రెంగ్త్. అండ్ విమెన్ ల్యాక్ ఇన్ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్. సో అప్పర్ బాడీలో ఫ్యాట్ లేదు కదా, అప్పర్ బాడీ చెయ్యం, ఉట్టి లోవర్ బాడీ చేసుకుంటూ వెళ్తే ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చెయ్యెత్తడం గోవిందా, ఇంకా దండం పెట్టుకోవడానికి కూడా గోవిందాకి చేయలేగదు. సో యా, ఐ ఫీల్ లైక్ ఇంకొక టాపిక్ ఏంటంటే దట్ we can talk about over here is the age of people. So ఇట్లాగా అంటే టీనేజర్స్, ఈ మధ్య టీనేజర్స్ కూడా చూస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్, మమ్మీ డోంట్ నో పెట్టేస్తున్నారు అనమాట రీల్స్ లో, ట్రాన్స్ఫర్మేషన్ రీల్స్ పెడతారు గట్టిగా. సో ఏ ఏజ్ వాళ్ళు ఏం చేయాలి? ఓకే, ఈజ్ దేర్ రెస్ట్రిక్షన్? కరెక్ట్గా అడిగావు. చాలామంది పెద్దవాళ్ళు నన్ను వచ్చి అడుగుతుంటారు, అమ్మా ఇప్పుడు పిల్లలు వెయిట్లు ఎత్తేస్తున్నారు, నేను అలా చేయలేను, ఏంటి నా పరిస్థితి అని చెప్పి. ఇట్స్ నాట్ నెసెసరీ టు డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, సమ్ ఆర్ ద అదర్ యాక్టివిటీ, ఏదొకటి దాంతో స్టార్ట్ చేసి స్లోగా, ఈవెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ దెర్ ఇస్ లైక్ బిగినర్ లెవెల్, దెన్ స్లోగా కూర్చొని వితౌట్ బాడీ వెయిట్స్ చాలా సపోర్టెడ్ అసిస్టెడ్ దాంట్లో నువ్వు స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే యూజువల్గా నేను చాలాసార్లు బయటకు వెళ్ళినప్పుడు మా మమ్మీ నేను వర్కౌట్ చేస్తే లైక్ జిమ్ ట్రైనర్ వచ్చి అడుగుతారు మా మమ్మీని, ఏంటండి మీకు ఆల్మోస్ట్ 50 years కదా, మీకెందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా, మీ పాప మంచి వయసులో ఉంది, మీ పాప చేయాలి అని. అంటే ఏమనుకుంటున్నారంటే ఏజ్ పెద్దవాళ్ళు చెయ్యక్కర్లా, చిన్నపిల్లలకి ఈ యాక్టివిటీ, పెద్దోళ్ళకి ఎందుకు అని చెప్పి రామకృష్ణ అని అనుకొని మూల కూర్చొని పడి ఉండాలన్నమాట. పూజలు చేసుకోవడం ఇస్ లైక్ వన్ టిక్ మార్క్. అది కాకుండా యోగా పర్లేదు టిక్ మార్క్, బట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వాట్? ఒక 50 years 60 years ఆంటీ డూయింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద సొసైటీ. It's ridiculous the amount of people say about strength training. నేను మొన్న ఎత్తున్నా సరే ఒక ఫ్రెండ్ వచ్చేసి, నువ్వు వెయిట్స్ ఎక్కువ ఎత్తేకు, నువ్వు మసిల్ బిల్డ్ చేసుకొని లావ్ అయిపోయి వయసు ఇంప్రూవ్ చేస్తావు. అస్సలు లావ్ కాదు, పల్కి హల్కలా బల్కి. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా ఏంటంటే యంగ్స్టర్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ టు సమ్ స్పోర్ట్, కొంచెం స్పోర్ట్కి అలైన్డ్గా యాక్టివిటీ పెట్టుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈజ్ టు ఫుట్బాల్, సో కొంచెం వాళ్ళ ట్రైనింగ్ ఫుట్బాల్కి చాలా క్లోజ్గా రిలేటెడ్గా ఉంటూ ఎక్కువ ఎజిలిటీ మూవ్మెంట్స్, లెగ్స్ ఎజిలిటీ మూవ్మెంట్స్ చేయడము, స్ట్రెంగ్త్ మూవ్మెంట్స్ చేయడము, దాంతోపాటు లైక్ కార్డియో ఎనీవేస్ యువర్ ఫుట్బాల్ విల్ కవర్, అండ్ కొంచెం స్ట్రెచ్చింగ్. అది కాకుండా వెన్ సంబడి ఈజ్ ఇన్ లైక్ మిడిల్ ఏజ్ అండ్ అరౌండ్ లైక్ ద 20s and 30s, ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎంత టైం ఎఫర్ట్ పెట్టగలరు, దేనికి పెట్టగలరు. సో ఇఫ్ దే ఆర్ ఓకే విత్ కంబైనింగ్ 3 of them, దెన్ ఇట్స్ ఫైన్. దెన్ లేకపోతే దెన్ ప్రాబ్లీ దే కెన్ కొన్ని months they can just do strength, or just like couple of few months they can just do stretching, couple of few months just cardio. అలాగా they can reduce the intensity a little bit more. And then ఇంకొంచెం పెద్దవాళ్ళు ఇఫ్ దే ఆర్ లైక్ కంప్లీట్లీ అన్హెల్దీ అండ్ దే సడన్లీ స్టార్టింగ్, ఎంత స్లోగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. రోజుకి ఒక 20 to 30 minutes వాకింగ్. అది కాకుండా ప్రాబ్లీ ఒక వారంకి ఒక వన్ టైం ఎప్పుడు వీలైతే అప్పుడు సూర్య నమస్కారం, లేకపోతే స్ట్రెచ్చింగ్. మళ్ళీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా కూర్చున్నప్పుడే ఈ లెగ్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, జస్ట్ షోల్డర్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇలా స్టార్ట్ చేయొచ్చు. కానీ సొసైటీ ఏమనుకుంటారంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్సర్సైజ్ అక్కర్లేదు అనుకుంటారు. ఇట్ ఈస్ ద రివర్స్. యంగ్స్టర్స్ హ్యావ్ లాట్ ఆఫ్ మసిల్, వెరీ గుడ్ మెటబాలిజం, దే క్యాన్ డైజెస్ట్ వాట్ ఎవర్ దే ఈట్. యాజ్ ద ఏజ్ గ్రోస్ మెటబాలిజం తగ్గిపోతుంది, డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది, మసిల్ మాస్ కంప్లీట్గా తగ్గిపోతుంది. దట్ టు ఫర్ ఉమెన్ మసిల్ అండ్ ద బోన్ డెన్సిటీ ఫాల్స్ డౌన్ అ లాట్. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియోవాస్కులర్ యాక్టివిటీ అండ్ మొబిలిటీ ఈజ్ ఈవెన్ మోర్ మ్యాండేటరీ రాదర్ దెన్ యంగ్స్టర్స్. కరెక్ట్. మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఇప్పుడు మన పాతికేళ్ళకే అమ్మాయి నీ కూర్చుంటే లేకపోవడం, నడు నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పి. It feels so weird. I mean, have you become that old already? Feels weird, no? Yeah, it's just evolution, I feel. At least the ones who take care of their health are protecting themselves. Kani, if you do not take care of your health, it's just like nu age ante inka mundu age ayipothuna ante. Just like getting older more faster. Next వచ్చేసి I was like we were discussing, how one of my friend told me not to lift more weights. What is this gender inequality in weight training? How does that even work? Oh, I totally get it. So ఏమైందంటే ఒకసారి
వన్ ఆఫ్ మై క్లయింట్ హూ అటెండ్స్ మై క్లాసెస్ ఒకసారి వాళ్ళ మమ్మీ దింపడానికి వస్తేని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నారు షీ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ మీ యాజ్ ఎ యోగా టీచర్. నేను తర్వాత నా క్లయింట్ని పిలిచి అడిగాను, మీ మమ్మీ ఏంటి నన్ను యోగా టీచర్ అంటున్నారు, నేను నీకు స్ట్రెంగ్త్ క్లాసెస్ నేర్పిస్తున్నా కదా అంటే, అలా కాదు బయట సొసైటీలో చెప్పుకోవడానికి అమ్మాయి యోగా చేస్తే బాగుంటుంది అని చెప్పి యోగా అనే చెప్తారు, నేను వచ్చి వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నా అని. లయింగ్ డైరెక్ట్లీ. సో బేసిక్గా అంటే బికాస్ యోగా is the origin of movement anyways, like that's the origin of a lot of things, and I have huge respect towards it, but it shouldn't consist to only one gender. It's not I want, even men should be doing yoga and even women should be doing strength training. Problem ఏంటంటే ఒక అబ్బాయిని వచ్చి స్ప్లిట్ చేయమని చెప్పు, ఎంత కంఫర్టబుల్గా స్ప్లిట్ చేస్తాడు వర్సెస్ అమ్మాయి నేను చూస్తాను. లేకపోతే ఒక అమ్మాయిని వెళ్ళి పుషప్స్ చేయమని చెప్పు, ఒక అబ్బాయి పక్కన ఎంత కంఫర్టబుల్గా పుషప్స్ చేస్తుంది నేను చూస్తాను. వై దేర్ ఇస్ అ ల్యాక్? ఎందుకంటే అందరూ అనుకుంటారు యోగా అమ్మాయిలే చేయాలి, ఎందుకంటే అమ్మాయిలు దే నేచురలీ లిల్ బిట్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ మెన్, దే విల్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దేర్ ఫ్లెక్సిబిలిటీ వాట్ దే స్ట్రాంగ్ అట్. అబ్బాయిలేమో దే గుడ్ అట్ స్ట్రెంగ్త్, good testosterone, their hormone levels, they'll keep on working on that. So ఏంటంటే ఇన్ జనరల్ డే టు డే బ్యాలెన్స్ ఈ హ్యామ్స్ట్రింగ్ టైర్, కాలు పట్టేయడము అవన్నీ ఎందుకు అవుతుంది? బికాస్ మెన్ ల్యాక్ ఫ్లెక్సిబిలిటీ, దే డూ నాట్ టేక్ టైమ్ ఫర్ యోగా ఆర్ మొబిలిటీ స్టఫ్ లైక్ దాట్. అండ్ విమెన్ ఎందుకు వాళ్ళకి అప్పర్ బాడీ పట్టేయడం, కాళ్ళు చేతులు పట్టేయడం ఎందుకు అవుతుందంటే దే డోంట్ యూజువలీ ప్రాక్టీస్ దేర్ వెయిట్ ట్రైనింగ్, అంటే అంత ఎక్కువ జిమ్కి వెళ్ళడం లేకపోతే ప్రయోరిటైజ్ చేయరు మసిల్ స్ట్రెంగ్త్ గురించి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ జెండర్ బయస్ థింగ్, యాజ్ అ హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ టు ఫంక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది పుట్టడం, బాధ అనుభవించడం, చావడం ఇస్ ద కామన్ థింగ్. సో బేసిక్లీ టు రెడ్యూస్ దట్ బాధ వాట్ వీ ఫేస్ ఇన్ బిట్వీన్, జస్ట్ డూ ఫిట్నెస్. Damn, that was something. Nice, that's a good way to think about it. లేదంటే ఎట్లా అయిపోతుందంటే we're so discouraged, women are so discouraged to do strength training. It's inbuilt and like ingrained in their head that నువ్వు ఇది ఎత్తలేవు. నేను కూడా చాలా ఫేస్ చేశాను సెట్లో కానీ ఎక్కడైనా కానీ. నేను వచ్చి ఏదైనా ఎత్తుతుంటే వెంటనే ఒక అబ్బాయి వచ్చి మీరు ఎందుకు లేండి మేడం నేను ఎత్తాను, అది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఏదో తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెల్ప్ అడగలేదు, just because I'm a woman, I shouldn't lift. Just like such stupidity I feel. True. But yeah, anyways, now that we know how logical it is for anybody to lift and like build their strength, we move to balance. How do you think we should balance all of this together? Okay, so balance, if you ask me, there is no such thing as balance, and it changes from day to day actually. ఏంటంటే ఇట్స్ సో పర్సనలైజ్డ్, సో ఇండివిజువలైజ్డ్. ఎవరికి ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ గివ్ లైక్ 50-50 ఇన్ ఎవ్రీథింగ్, కొంచెం ఇన్ లిటిల్ థింగ్స్ ఈజ్ వే బెటర్ దెన్ కంప్లీట్లీ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అట్ ఆల్. ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్. అంటే బ్యాలెన్స్ వర్డ్కి కరెక్ట్. So as we keep telling like nothing is absolute because we are not gods, we are this non-dual creatures, humans. I mean dual creatures. Exactly. So ade manaki untadi, I mean combinations of different things. So what you could initially do is asalani 24 hours raskunna tarvata, how we spoke about the previous episode of your time, how much time you can allocate. స్టార్ట్ చేశాను కదా నేను ఆల్ ఆఫ్ ది 6-7 days స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తాను, ఒక్కరోజు తగ్గితే బాగోదని చెప్తే దట్ ఈస్ వేర్ ప్రాబ్లమ్ కమ్స్. అలాగా కాకుండా అలాగ అగ్రెసివ్గా ఏదో బాలకృష్ణ రజనీకాంత్ లాగా స్టార్ట్ చేయకుండా జస్ట్ లైక్ స్లోగా వాట్ యూ కుడ్ డూ ఇస్ ఒక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సెషన్ చేయి. మండే, ట్యూస్డే ఒక యోగా లేకపోతే కార్డియో సెషన్ పెట్టుకో, మళ్ళీ వెన్స్డే నువ్వు స్ట్రెంగ్త్ చేయి, మళ్ళీ దాని తర్వాత యూ పుట్ యోగా ఆర్ కార్డియో, దెన్ అగైన్ డూ స్ట్రెంగ్త్, దెన్ యోగా ఆర్ కార్డియో. రోజు మూవ్మెంట్ కావాలంటే ఆల్టర్నేట్ ఇన్ డిఫరెంట్ వేస్ ఆర్ డూ డిఫరెంట్ కాంబినేషన్స్ రాదర్ దెన్ లైక్ డూయింగ్ ఆల్ అట్ వన్స్, జస్ట్ గోయింగ్ ఆల్ ఇన్ ఆర్ కంప్లీట్లీ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అట్ ఆల్. సో ఏంటంటే యూ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ యూ. Exactly like what we talked in the previous episode. Any combinations try. Yeah, I think that's what it takes to find your balance. I know. Though it's non-realistic, but still you will be able to figure out. ఎందరికి ఫ్యాన్సీగా అంటే యూజువల్గా అమ్మో పాడ్కాస్ట్ మాట్లాడుతున్నారు మనకు ఆన్సర్స్ దొరుకుతాయేమో అని అనుకుంటే ఇట్స్ నాట్ అ డైరెక్ట్ ఆన్సర్ వాట్ వీఆర్ గివింగ్, బట్ వీఆర్ గివింగ్ ఫ్యాక్ట్స్,
స్టేటెడ్ ఫ్యాక్ట్స్ లైక్ థియరిటికలీ అండ్ Facts, ప్రాక్టికలీ exactly. మీకేం సూట్ అవుతుందో మీరు అది చేయాలి రాదర్ దెన్ నాకు ఆహా ఇది బాగున్నది కదా ఇది చేసేయండి అంటే ఆఫ్టర్ 2 weeks అలసిపోయి పక్కన పెట్టేస్తారు రాదర్ దెన్ దట్ బికాస్ వీ కేర్ ఫర్ యువర్ గుడ్ ఇట్స్ బెటర్ టు కీప్ ట్రయింగ్ what suits for you. Makes absolute sense. And I also feel that, you know, balance is, it can't, like you said, 50% ఎప్పుడు మనం చేయలేం, we are dual creatures. So you should always, I think, some days it's 80-20, some days it's 40-60. You know, it's a constant effort to reach that 50-50. So yeah, I think all of this is absolute gold. What we're talking. చాలా spiritual. ఇది జస్ట్ ఫిజికల్ మెంటలే కాదు, ఇట్స్ లైక్ ఇట్స్ వెల్ ఐ మీన్ evolving your spirit also. Damn. Cool. That was a solid episode, man. I'll quickly point out what we talked about today. Where to start అనేది మాట్లాడుకున్నాం, హెచ్ఐటి, యోగా, జుంబా, అండ్ ఏ మొదలటక ముందు ఎవడేం అడ్వైస్ ఇచ్చినా ఒక చెవుతో విని ఇంకో చెవుతో వదిలేయండి, అంత సీరియస్గా తీసుకోకర్లా. సో డూ యువర్ ఓన్ వర్క్ అండ్ జస్ట్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ ఆర్ నాట్, ఆర్ చెక్ విత్ అన్ ఎక్స్పర్ట్. రాదర్ దెన్ ఇప్పుడు ఏంటంటే ఒక ఆంటీ వచ్చి అమ్మ ఇది అంటాడు, ఇంకొక అంకుల్ అంటారు, ఇంకొక అంకుల్ వచ్చి ఇంకొకటి అంటారు, చెల్లి వచ్చి ఇంకొకటి అంటది. రాదర్ దెన్ టేకింగ్ ఎనీబడీస్ అడ్వైస్, డూ వాట్ యూ ఫీల్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. So sorry for interrupting. Yeah. Yes. So that's where, you know, you start. ఆ తర్వాత weight training and cardio combination గురించి మాట్లాడుకున్నాము, ఎలా వర్క్ అవుతుంది అనేది మాట్లాడుకున్నాము, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎలాగ వర్క్ చేస్తారు, ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది మాట్లాడుకున్నాం. వి టాక్డ్ అబౌట్ జెండర్ నార్మేటివ్ వర్కౌట్స్, ఏ జెండర్ వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక పెద్ద మిత్ అనేది వి బర్స్ట్ టుడే. And how to balance all of this together and how to get progress. Yes. Wow. That's a lot. It's a solid one. It's a solid Yes. one. I'm very satisfied with this. So, yeah, until next episode, we are going to talk more deep into these things. Okka point kuda we'll be talking more in the other coming episodes. I think so, Priya, then, I think we have to like touch upon nutrition. Ippudu varaku we have gone a little bit more of time management and, you know, transformation. Correct. And all of this fitness kada. Probably we'll speak about nutrition next class. I'm sorry, next class. Your class will tease our next pod. see you in next class. Okay, 1 2 3 4. Mona చెప్పినట్టు, see you in next class. Until then, this is Sweet and Sour signing off. Take care. Bye. Bye.